ఈ నెల 10వ తేదీన మామనూరు వరంగల్ జిల్లాలోని ఎయిర్పోర్టు శంకుస్థాపనకు నరేంద్ర మోడీ గారు వస్తున్నారని చెప్పి తెలియడం జరిగింది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు తెలంగాణకి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు? మీరైతే 2014లో మరి ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో మరి మీరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినారు. దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మీరు మాట తప్పి మళ్ళీ అయినా కానీ తెలంగాణ ప్రజలు మీ యొక్క ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు కూడా ఇప్పటికీ పార్లమెంట్లో నోరు తెరవకపోవడం అనేది మరీ దారుణమైన చర్య. కాబట్టి మీరు తెలంగాణలో ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చిన తర్వాతనే మరీ ముఖ్యంగా పార్లమెంట్లో ఇది ఏదైతే మామనూరు హామీని నెరవేర్చిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పి గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరి అదేవిధంగా 8వ తారీఖున పెట్టబోయే శ్రీమతి కల్వకుంట్ల గారు కవిత గారు పెట్టబోయే ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ జై తెలంగాణ, జై కవితక్క, జై టీఆర్ఎస్. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలని చూస్తే మాత్రం ఈ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల పార్టీ ఊరుకోదు. ఖచ్చితంగా నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క, జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్, జై రైతన్న, జై రైతన్న, జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై